హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడిపంతులు. ఈరోజు వీడియో వచ్చేసి సేమ్ అండి. ప్రీవియస్ ఇయర్లో వచ్చిన సిబిటి ఫస్ట్ ఎగ్జామ్ ఉంది కదా, 2021లో క్వశ్చన్ పేపర్ అండి ఇది. నిన్న మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ వచ్చేసి 4th January షిఫ్ట్ 1 సిబిటి టెస్ట్ 1. ఈరోజు మనం నెక్స్ట్ డే అంటే 5th January 2021 షిఫ్ట్ 1 సిబిటి టెస్ట్ 1 క్వశ్చన్స్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా ఈజీగా అనలైజ్ చేయాలో మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఎలా చేయాలి అనేసి ఒక ఐడియా అనేది వస్తుంది. వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం, మరికొన్ని ఇలాంటి ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫై ద ఫాలోయింగ్. అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఈక్వేషన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో ఆన్సర్ ఆప్షన్లో ఎక్కడ ఉందనేసి కనుక్కోమంటున్నాడు. చూడండి, 72 - 52 + 32 డివైడెడ్ బై 2 ఇంటూ 32 డివైడెడ్ బై 8. ఇది ఎలా చేయాలి? ఏ ఈక్వేషన్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ ఈక్వేషన్ ఇచ్చినా మనం దానికి బాడ్మాస్ రూల్ మాత్రమే యూజ్ చేయాలి. సో దీనికి కూడా బాడ్మాస్ రూల్ యూజ్ చేద్దాం. బి అంటే బ్రాకెట్, డి అంటే డివైడ్ బై, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, ఇలా సీరియల్ వైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో బ్రాకెట్స్ ఏమైనా ఉన్నాయా? బ్రాకెట్స్ ఏమీ లేవు. నెక్స్ట్ డివైడెడ్ బై, ఇవి రెండు ఉన్నాయి కదా, ఇది ఒక డివైడెడ్ బై ఉంది, ఇది ఒక డివైడ్ బై ఉంది. 32 డివైడెడ్ బై 2 ఎంత? 16. 16 2 32. నెక్స్ట్ 32 డివైడ్ బై 8 అంటే 4. ఈ రెండింటి మధ్యలో ఏముంది? ఇంటూ. వీటికన్నా ముందు 72 - 52 ప్లస్, అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ డివైడెడ్ బై అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? మల్టిప్లికేషన్స్ ఏమున్నాయి ఇక్కడ? 16 × 4. 16 × 4 ఎంత? 64. 72 - 52 ప్లస్ 64. మల్టిప్లికేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ అడిషన్స్ ఏమున్నాయి? ప్లస్ వాల్యూస్ ఏమున్నాయి? 72 ఒక ప్లస్ వాల్యూ ఉన్నది, 64 ప్లస్ వాల్యూ ఉన్నది. ఇది 52 అనేది మైనస్ వాల్యూ కదా. సో ఇప్పుడు ఇవి రెండు చేద్దాం. 72 + 64 ఎంత? 136. 136 మైనస్ 52. 136 - 52 ఎంత? 84. అంటే ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. అంతే కదా. ఓకే, క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ద సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ FRAGRANC ఈజ్ రిటన్ యాజ్ ESZHQBMDD అని రాశారు. దెన్ హౌ విల్ ఎక్సలెన్స్ బి రిటన్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్ అంటున్నారు. అంటే ఇక్కడ ఈ వర్డ్ ఇలా రాశారు. సేమ్ ఇదే లాజిక్తో ఎక్సలెన్స్ అనేది ఎలా రాస్తారు అనేసి క్వశ్చన్ అండి. ఫస్ట్ ఇవి రెండు ఎలా రాశారు చూద్దాం. చూడండి, F2 ఈ ఎంత ఉంది? F6 E5 ఏముంది? -1, అంతే కదా. నెక్స్ట్ R18 S19 అని మళ్ళీ +1. నెక్స్ట్ A1 Z26 అంటే మళ్ళీ -1 అయింది, అంటే రివర్స్లో పోయింది కదా. నెక్స్ట్ G7 H8 అంటే మళ్ళీ +1. చూడండి, ఇక్కడ -1 + 1 -1 + 1 అనే లాజిక్ వస్తుంది. నెక్స్ట్ R18 Q17 మళ్ళీ -1. నెక్స్ట్ A1 B2 +2 +1. నెక్స్ట్ N14 M13 మళ్ళీ మళ్ళీ +1. N14 - 13 అంటే -1 కదా. నెక్స్ట్ C3 D4 మళ్ళీ +1. నెక్స్ట్ E5 D4 మళ్ళీ -1. చూడండి, +1 -1 +1 -1 అనే రిలేషన్ మీద ఈ వర్డ్స్ అనేది రాశారు. సేమ్ ఇదే -1 + 1 లాజిక్తో ఎక్సలెన్స్ అనేది రాద్దాము. చూడండి, E-1 E5 -1 అంటే D రావాలి. D అన్నిట్లలో ఉంది. నెక్స్ట్ X+1 అంటే Y. నెక్స్ట్ C-1 B, E+1
ఎఫ్, నెక్స్ట్ ఎల్ మైనస్ వన్ 11 అంటే కే, నెక్స్ట్ ఎల్ ప్లస్ వన్ 13 అంటే ఎం, నెక్స్ట్ ఈ మైనస్ వన్ డి, ఎన్ ప్లస్ వన్ ఎంఎన్ ఓ, నెక్స్ట్ సి మైనస్ వన్ బి, ఈ ప్లస్ వన్ ఎఫ్. ఇదే కదా, ఇదే వర్డ్ ఎక్కడ ఉందో చూద్దాము. ఫస్ట్లో డివై బిఎఫ్ కేఎం డిఓ బిఎఫ్ సేమ్ సాటిస్ఫై కదా, అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇందులో వై వచ్చింది అంటే ఫోర్త్ లెటర్ వై వచ్చింది కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ డివై బిఎఫ్ కేఎం డిఓ ప్లేస్లో క్యూ వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ లాస్ట్లో ఓ ప్లేస్లో పి వచ్చింది, ఇది కూడా రాంగ్. చూడండి సాటిస్ఫై కదా, క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. మనోజ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ స్వప్న హూజ్ మదర్ ఈజ్ నీలం. నీలమ్స్ గ్రాండ్ సన్ ఈజ్ ఆదిత్య హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ షెఫేలి అండ్ షెఫేలి ఈజ్ ద డాటర్ ఆఫ్ విజయ్ హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మనోజ్ వైఫ్. హౌ ఈజ్ స్వప్న రిలేటెడ్ టు షెఫాలి అని అడుగుతున్నాం. అంటే మనోజ్ స్వప్న భర్త. మనోజ్ స్వప్న భర్త, అంతే కదా. ఆమె తల్లి నీలం, అంటే స్వప్న వాళ్ళ తల్లి నీలం. నెక్స్ట్ నీలం మనవడు ఆదిత్య, అంటే ఈమె బిడ్డ కొడుకే అనుకోవచ్చుగా ఆదిత్య. ఓకే, నెక్స్ట్ అతను షెఫేలి సోదరుడు, అంటే ఈ ఆదిత్య అనే అతను షెఫేలి అనే అమ్మాయికి సోదరుడు. షెఫేలి మనోజ్ భార్య సోదరుడు విజయ్ కుమార్తె. అంటే ఇక్కడ మనోజ్ భార్య ఎవరు? స్వప్నే కదా. స్వప్న వాళ్ళ బ్రదర్ విజయ్ కుమార్తెనే కదా షెఫాలి. సో ఇప్పుడు స్వప్నకు షెఫాలికి సంబంధం ఏమిటి అని అడుగుతున్నాను. ఇక్కడ ఈ స్వప్నకి షెఫేలికి సంబంధం ఏమిటి అని అడుగుతున్నాను. ఎలా? షెఫేలి వాళ్ళ నాన్న వాళ్ళ అక్క లేదా చెల్లె షెఫేలికి ఏమవుతుంది అని క్వశ్చన్. ఏమవుతుంది? సిస్టర్ కాదు, మ్యాటరల్ ఆంట్ కాదు, పేరెంటల్ ఆంటే కదా. అంటే నాన్న వాళ్ళ చెల్లెలకి అక్కే కదా ఆమె. సో పేరెంటల్ ఆంట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డాటర్ కూడా కాదు, అంతే కదా. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ సి మీన్స్ క్యూబ్, అంటే ఇక్కడ ఏమంటున్నాడు? సి అంటే క్యూబ్. నెక్స్ట్ ఏ మీన్స్ ప్లస్ అండ్ బి మీన్స్ మైనస్ అండ్ డి మీన్స్ ఇంటూ అండ్ ఈ మీన్స్ డివైడెడ్ బై అంటున్నాడు. దెన్ సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అంటున్నాడు. ఇక్కడ చూడండి ఏమున్నాయి ఈక్వేషన్స్. 3a6 ఇంటూ 6b3 డివైడెడ్ బై 6b4a 3b2c. ఇక్కడ ఈ ఆల్ఫాబెట్ ప్లేస్లో పైన ఇచ్చిన ఆప్షన్స్ని మనం ఇన్వాల్వ్ చేయాలన్నట్టు. ఇప్పుడు చూడండి, ఏదైనా బాడ్మాస్ రూల్ అని చెప్పాను కదా, దీన్ని కూడా బాడ్మాస్ రూల్ యూజ్ చేద్దాం. ఫస్ట్ బాడ్మాస్ రూల్లో ఏం చేస్తారు? బ్రాకెట్లో ఉన్నాయి చేయాలి. సో నేను డైరెక్ట్గా ఇవన్నీ సపరేట్ బ్రాకెట్స్లో ఉన్నాయి కదా, చూడండి ఇవన్నీ సపరేట్ బ్రాకెట్స్లో ఉన్నాయి. సో అవన్నీ సపరేట్గా ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు 3a6 అంటే ఏ అంటే ఏంటి? ప్లస్, అంటే 3 + 6 ఏంటి? 9 ఇంటూ 6b3, బి అంటే మైనస్ 6 - 3 3. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండింటికి ఇదొక బ్రాకెట్ ఇదొక బ్రాకెట్, ఈ రెండింటికి కలిపి మళ్ళీ ఇంకొక బ్రాకెట్ ఉందిగా ఇది. సో ఈ రెండింటికి ఒక బ్రాకెట్. నెక్స్ట్ డివైడెడ్ బై కదా ఉంది.
డివైడెడ్ బై 6b4 అంటే 6b అంటే మైనస్ 6 మైనస్ 4 2 a అంటే ప్లస్ 3 మైనస్ 2 b అంటే 2 కదా, b అంటే మైనసే కదా, 3 మైనస్ 2 1. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది చూడండి, అంటే ఇక్కడ నుండి ఫ్లవర్ బ్రాకెట్ ఇక్కడ వరకు ఉంది, అంటే ఓవరాల్కి మళ్ళీ సి అనేది వస్తుంది. సి అంటే ఏంటిది, క్యూబ్, అంటే హోల్ క్యూబ్, అంతే కదా. ఇప్పుడు బాడ్మాస్ రూల్, మళ్ళీ దీనికి బాడ్మాస్ రూల్, మళ్ళీ బ్రాకెట్లోనే ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 9 × 3 27 డివైడ్ బై 2 + 1 3, మళ్ళీ ఇది హోల్ బ్రాకెట్ కదా. బ్రాకెట్లోనే మళ్ళీ ఏమున్నాయి, హోల్ క్యూబ్. ఇది 27/3 అంటే ఏమవుతుంది 9. ఇప్పుడు 9 క్యూబ్ ఎంత, 9 క్యూబ్ 729. అయిపోయింది కదా ఆన్సర్ సింపుల్గా. ఫస్ట్ బ్రాకెట్లోనే చేసుకొని తర్వాత క్యూబ్ అనేది అప్లై చేస్తే సరిపోతుంది. 729 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకొని ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద గివెన్ సీక్వెన్స్ ఈజ్ రివర్స్డ్, అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చాడు, ఈ సీక్వెన్స్ని రివర్స్ చేస్తే దెన్ వాట్ విల్ బీ ద లెటర్ దట్ ప్రిసైడ్స్ ద లెటర్ డి అంటాను. అంటే డి కన్నా ముందు వచ్చే లెటర్ ఏంటి, ఇక్కడ ఇచ్చిన ఈ సెంటెన్స్ని మొత్తం రివర్స్ చేస్తే డి కన్నా ముందు వచ్చే లెటర్ ఏమిటి అని అంటున్నాడు. ఒకసారి చూడండి, సింపుల్గా రివర్స్ అంటే ఏముంది, ఈ K2 ఇలా రివర్స్గా రాసుకుంటూ వెళ్ళాలి. రివర్స్ రాసుకున్నప్పుడు డి తర్వాత జే వస్తుంది, జే తర్వాత హెచ్ వస్తుంది, హెచ్ తర్వాత జీ వస్తుంది, జీ తర్వాత ఎఫ్ వస్తుంది, ఎఫ్ తర్వాత డి వస్తుంది, అంతే కదా. ఇక్కడ చూడండి, డి కన్నా ముందు ఏముంటుంది, ఎఫే కదా. అంటే ఇలా రివర్స్గా ఏమవుతుంది, కే, జే, హెచ్, జీ, ఎఫ్, డి అండ్ స్లాష్. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్ ప్రకారం ఏముంది, డి లెటర్ కన్నా ముందు ఏమొస్తుంది, డి కన్నా ముందు ఏమొస్తుంది, ఎఫ్. ఎఫ్ ఈజ్ ఆన్సర్. సింపుల్. ఈక్వేషన్ అంతా రాసుకొని అవసరం లేదు కదా, మనకి ఎక్కడ దాకా కావాలో అదే రాసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద గివెన్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ద సిటీస్. అన్నీ కూడా థౌజండ్స్లో ఇచ్చాడంట. ABCDE అండ్ ఎఫ్ డిఫరెంట్ సిటీస్ అంట ఇవి, ABCDEF అనేటి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ ఫీమేల్స్ టు ద అన్ఎంప్లాయిడ్ మేల్స్ అక్రాస్ ద ఆల్ సిటీస్. ఈ రెండిటికి రేషియో ఎంత అనేసి అడుగుతున్నాం. రేషియో కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ మేల్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారో కౌంట్ చేస్తే మనకు రేషియో అనేది సింపుల్గా వచ్చేస్తుంది కదా. చూడండి, కట్ చేసే ముందు ఇక్కడ ఇవి ఈక్వల్ అన్నీ 1-1 అయిపోతాయి కదా. అంటే ఈ 50-50 అనేది 60-60, నెక్స్ట్ 80-80, ఇవన్నీ 1:1 రేషియో అయిపోతాయి. ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 1:1 రేషియో అంటే ఈక్వల్ రేషియో అయిపోతుంది. సో ఇవి కౌంట్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ ఏం మిగిలాయి, మేల్స్ ఏమున్నాయి, 50 + 40 + 60, అంతే కదా. 50, 40, 60 ఓవరాల్ ఏమవుతుంది 150. నెక్స్ట్ ఫీమేల్స్ 70 + 50 + 30, ఇదేమవుతుంది 70 + 50 120, 120 + 30 150. చూడండి, ఇవి కూడా సేమే కదా, 150 150 సేమ్ అంటే ఈక్వల్. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 1:1. ఇక్కడ ABCDEFలో అన్నిట్లలో ఈ అన్ఎంప్లాయిడ్ మేల్స్ ఎంతమంది ఉన్నారో అన్ఎంప్లాయిడ్ ఫీమేల్స్ కూడా సేమ్ అంతేమంది ఉన్నారు కాబట్టి 1:1 రేషియో అనేది ఆన్సర్. ఇద్దరు సేమ్ కాబట్టి. ఓకే, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్. అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 2 వర్డ్స్ అనేది ఇచ్చాడు, ఒకటి డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేసి, ఇంకోటి డిఫరెంట్ అనేసి క్వశ్చన్ మార్క్ అనేసి ఇచ్చాడు. ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఏదైతే ఉందో సేమ్ అదే రిలేషన్, డిఫరెంట్ ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో అదే రిలేషన్ రావాలి అంటున్నాడు. డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేది ఏంటి, డైరెక్ట్కి ఆపోజిటే కదా ఇండైరెక్ట్, ఇండైరెక్ట్కి ఆపోజిట్ డైరెక్ట్, అంతే కదా.
సేమ్ అలానే డిఫరెంట్గా ఆపోజిట్ ఏంటిది? డిఫరెంట్ అంటే ఏంటిది? వేరువేరుగా ఉన్నది. వేరువేరుకు ఆపోజిట్ అంటే ఒకేలా ఉండడం. అంటే ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. ఐడెంటికల్ కదా, సింపుల్. డిఫరెంట్గా ఆపోజిట్ ఐడెంటికల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ ద 4 items listed, 3 are alike in the same manner and 1 is different. Select the odd one అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చారు. ఈ 4 వర్డ్స్లో 3 అనేది సేమ్ ఆర్డర్లో ఉన్నాయంట. అంటే ఏదైనా లాజిక్లో సేమ్ ఉన్నాయి లేదా ఏదైనా మీనింగ్లో సేమ్ ఉంటాయి. అండ్ 1 ఈజ్ డిఫరెంట్, ఒకటి అనేది డిఫరెంట్ ఉన్నదంట. అదేంటో కనుక్కోమన్నాడు. చూడండి, ఇప్పుడు పెటల్, సెపల్, పోలెన్ ఈ 3 ఏంటివి? ఫ్లవర్స్లో ఒక పార్ట్ కదా, ఫ్లవర్స్లో పార్ట్ ఈ 3. బట్ లిగమెంట్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో బోన్స్ని కనెక్ట్ చేసే ఒక టిష్యూ. అది బోన్స్ని కనెక్ట్ చేసే ఒక టిష్యూ. సో ఇప్పుడు ఈ 4 డిఫరెంట్ ఏంటి? ఈ 3 కూడా ఫ్లవర్స్లో ఒక పార్ట్స్ అవి. బట్ ఈ టిష్యూ అనేది డిఫరెంట్ కాబట్టి లిగమెంట్ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ద టేబుల్ గివెన్ డిటర్మైన్ వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ పొల్యూషన్ ఫ్రమ్ 2005 to 2006 ఇన్ రివర్ దట్ హ్యాస్ హయ్యర్ పొల్యూషన్ అంటున్నాడు. ఇక్కడ 2 రివర్స్ పేర్స్ ఇచ్చాడు. అంటే రివర్ బి, రివర్ డి ఇన్ ఉత్తరాంచల్ అని ఇచ్చేసాడు. 2025లో 2026లో సర్వే చేస్తే ఇందులో 2025లో 55% అండ్ 2006లో 85% పొల్యూషన్ ఉందంట. సేమ్ అదే రివర్స్ డీలో కూడా అలానే ఇచ్చాడు. సో ఈ రెండిట్లో హైయెస్ట్ పొల్యూషన్ ఉన్నదానికి ఎంత ఇంక్రీజ్ అయింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ రెండిట్లలో హైయెస్ట్ వెయిట్కి ఉంది రివర్ డీకే కదా, 66, 99 ఉంది. ఈ రెండిట్లలో హైయెస్ట్ ఎంత పెరిగింది? ఇప్పుడు 2025 to 2026లో ఎంత పెరిగింది? 66 - 99, 33. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి, సింపుల్. ఈ రెండిట్లలో ఎక్కువ పొల్యూషన్ ఎక్కడైంది, ఎంత అయింది అనేసి క్వశ్చన్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇది. 6 persons, టీచర్, లాయర్, డాక్టర్, పొలిటీషియన్, ఆర్టిస్ట్ అండ్ రైటర్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ హెక్సాగోనల్ షేప్డ్ టేబుల్. హెక్సాగోనల్ అంటే ఏంటిది? 6 sides ఉండే టేబుల్. 6 sides అంటే నార్మల్ ఇలా తీసుకోవచ్చు కదా, మనం 6 కార్నర్స్ తీసుకోవచ్చు కదా. ఇలా 6 కార్నర్స్ తీసుకున్నాను. ఇవన్నీ జాయిన్ చేస్తే కూడా మనకి హెక్సాగోనల్ వస్తుంది కదా. అంటే ఇలా కరెక్ట్ షేప్ రావట్లేదు, బట్ 6 sides ఉంటే సరిపోద్ది మనకి. హెక్సాగోనల్ అనే షేప్ అనేది వస్తుంది, ఇంతే కదా. ఈ టేబుల్ మీద 6 people కూర్చున్నారు, 6 persons కూర్చున్నారు. ఎలా, ఏ అరేంజ్మెంట్లో కూర్చున్నారు చూద్దాము. లాయర్ అండ్ రైటర్ ఆర్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు ద ఈచ్ అదర్. లాయర్ అండ్ రైటర్ పక్క పక్కన ఉండకూడదు అంటున్నాడు. ఓకే, దెన్ టీచర్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ డాక్టర్ అండ్ ద లాయర్. డాక్టర్ ఇక్కడ తీసుకుందాం సపోజ్, అండ్ లాయర్ ఇక్కడ తీసుకుందాం. ఇద్దరి మధ్యలో ఎవరు ఉన్నారు? టీచర్, అంతే కదా. టీచర్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ డాక్టర్ అండ్ లాయర్. ఓకే, ద పొలిటీషియన్ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు ద డాక్టర్. డాక్టర్కి నెక్స్ట్ అంటే ఇటే కదా, నెక్స్ట్ టు ద డాక్టర్కి పొలిటీషియన్ కూర్చున్నాడు. నెక్స్ట్ హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ద లాయర్ అండ్ రైటర్. ఓకే, ఇక్కడ ఇంకా 2 ప్లేసులు మిగిలిపోయాయి. ఫస్ట్లో ఏమన్నాడు? లాయర్ అండ్ రైటర్ ఆర్ నాట్ సిట్టింగ్ టు ద ఈచ్ అదర్ అంటారు. లాయర్ పక్కన రైటర్ ఉండద్దు అంటే ఇక్కడ ఉండకూడదు, అంటే ఇక్కడ ఉండొచ్చు కదా ఇప్పుడు. సో ఇప్పుడు మిగిలిన వాళ్ళు మిగిలింది ఎవరు ఉన్నారు? ఇంకా లాయర్ అయిపోయింది, టీచర్ అయిపోయింది, డాక్టర్ అయిపోయాడు, పొలిటీషియన్ అయిపోయాడు, వర్కర్ అయిపోయారు. ఇంకెవరు మిగిలారు? ఆర్టిస్ట్ మిగిలాడు కదా, అంటే ఆర్టిస్ట్ ఇక్కడ వస్తాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ లాయర్ అండ్ రైటర్. లాయర్ అండ్ రైటర్ వీళ్ళ మధ్య ఎవరు ఉన్నారు? ఆర్టిస్ట్ ఉన్నారు. సో ఆప్షన్ 1 ఆర్టిస్ట్ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఇంతటితో మన వీడియో అనేది పూర్తయిపోయింది. ఈరోజు క్వశ్చన్స్ అనేవి పూర్తయిపోయాయి. మరికొన్ని క్వశ్చన్స్ సరే మళ్ళీ కలుద్దాం. ఈ క్వశ్చన్స్ అన్ని 2021 ప్రీవియస్ ఇయర్లో
వచ్చిన క్వశ్చన్స్, అది కూడా 5th January షిఫ్ట్ 2 CBT టెస్ట్ 1 2021లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఇవన్నీ. ఇలానే ఎవ్రీడే కూడా మనం ప్రీవియస్ ఇయర్ నుంచి క్వశ్చన్స్ తీసుకొని అవి ఎలా సాల్వ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. వీటి వల్ల మీకు ఎలా అనలైజ్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఫాస్ట్గా అనలైజ్ చేసుకోవడానికి మీకు ఒక ఐడియా అనేది కూడా వస్తుంది. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకు కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోనికి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని ట్రిక్స్ కోసం, మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.